రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతా ఉంది. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సబ్ కమిటీ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. వాటిని తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా తెల్ల రేషన్ కార్డు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి కోసం అయితే ఈ యొక్క కండిషన్స్ అయితే అప్లై కానున్నాయి. పూర్తి స్థాయిలో గ్రామ స్థాయికి సంబంధించినటువంటి కండిషన్స్ ఒకలాగా ఉంటే పట్టణాలకు సంబంధించినటువంటి విషయంలో కండిషన్స్ అయితే ఒక రకంగా కనబడుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ వీరి ముగ్గురి సమక్షంలో ఒక సబ్ కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలను వారు ఇప్పటికే రూపొందించడం జరిగింది. వాటిని తొలి వెలుగు ఎక్స్క్లూజివ్గా తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎవరైతే కుటుంబీకులు ఉంటారో వారి కోసం అయితే చెప్పబోతా ఉంది. ప్రధానంగా 1,50,000 లోపు ఆదాయం ఉండి 3 ఎకరాలకు తక్కువగా ఉన్నటువంటి వారిని గ్రామ స్థాయిలో ఎంపిక చేయాలని అయితే సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక పట్టణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా 2 లక్షలు, అలాగే భూమితో సంబంధం లేకుండా 2 లక్షల ఆదాయం ఉన్నటువంటి వారికి ఈ యొక్క రేషన్ కార్డుని ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. వీటితో పాటుగా ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అలాగే మంత్రులందరినీ కూడా దీనికి సంబంధించినటువంటి విధి విధానాల రూపకల్పనలో అందరినీ భాగస్వామ్యం చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అనుసరిస్తున్నటువంటి గైడ్ లైన్స్ను కూడా ఫాలో కావాలని చెప్పేసి ఇప్పటికే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీశైలంని అడిగి తెలుసుకుందాం. అసలు ఏంటి ఏదైతే తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను ఎలా చూడొచ్చు, ఆ ప్రభుత్వము ఎలాంటి గైడ్ లైన్స్ తీసుకోబోతుంది? శ్రీశైలం, నమస్తే. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డటువంటి సబ్ కమిటీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది తెల్ల రేషన్ కార్డుల విషయంలో. ఆ నిర్ణయాలు ఎలా ఉన్నాయి? అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రావడానికి అధికారమే లక్ష్యంగా అనేక హామీలు, 6 గ్యారంటీలు, 13 అంశాలని తెలంగాణ ప్రజల ముందు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే 6 గ్యారంటీలు నచ్చి, అనేక హామీలు నచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకునేటువంటి దిశగా తెలంగాణ ప్రజలు ప్రయత్నం చేసిర్రు. బీఆర్ఎస్ ఓటమితో కాంగ్రెస్ గెలుపొందినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ దాదాపు 8 నెలల్లో అనేక హామీలను నెరవేరుస్తూ వచ్చింది. కొన్ని హామీలు పెండింగ్ లో ఉన్నాయి. అందులో ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశము గత 10 ఏళ్ల నుంచి కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ఎక్కడ కనిపించలేదు. చాలా మందికి కూడా ఇప్పటికే ఫ్యామిలీలన్నీ డివైడ్ అయినటువంటి ఫ్యామిలీలో వాళ్లకు పిల్లలయ్యారు. ఒక్కొక్కరి కుటుంబంలో 3-4 కుటుంబాలు డివైడ్ అయ్యి వాళ్ళ పిల్లలు 10-15 ఏళ్ళ వయసుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు ఏదైతే ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు అనేది లేదు. తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో అనేక సంక్షేమ పథకాలకు కూడా అర్హులైనటువంటి విధమైనటువంటి నిరుపేదలంతా దూరం అవుతూ వస్తున్నారు. నిన్న మొన్న రీసెంట్ గా ప్రవేశపెట్టిన రుణమాఫీ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇట్లా అన్ని సంక్షేమ పథకాలకు కూడా తెల్ల రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. ముందుగా తెల్ల రేషన్ కార్డులను జారీ చేసిన తర్వాత ఈ పథకాలను పెడితే బాగుండు అనేటువంటి ఉద్దేశం ప్రజల నుంచి రావడం, అప్పటికే మంత్రులంతా కూడా ఖచ్చితంగా ఇది ప్రజాపాలన, ప్రజా సంక్షేమ ప్రభుత్వంగా మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి ఈ పథకాలన్నీ కూడా నిరంతర ప్రక్రియగా, నిరంతర ప్రజాపాలనలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు, తెల్ల రేషన్ కార్డులు మేము ఇష్యూ చేయబోతున్నాం అంటే ఒక శుభవార్తను చెప్పింది. దానికి సంబంధించి మంత్రివర్గం ఒక సబ్ కమిటీని అయితే ఏర్పాటు చేసింది. ఈ యొక్క కేబినెట్ సబ్ కమిటీలో దామోదర్ రాజనరసింహ కావచ్చు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధానంగా సివిల్ సప్లైకి సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షన యొక్క కమిటీ అయితే ఏర్పాటైంది. కమిటీకి సంబంధించి నిన్న రాష్ట్ర సచివాలయంలో విధి విధానాలను రూపొందించారు శ్రీనివాస్. ప్రధానంగా విధి విధానాల్లో మనం చూసుకున్నట్టయితే ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్ళ వార్షిక ఆదాయం 2 లక్షల రూపాయలు మించకూడదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారి యొక్క నిరుపేదల వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలు ఉన్నటువంటి ఒక నియమ నిబంధనలు పెట్టింది. అండ్ దాంతో పాటు ఎవరైతే 3.5 ఎకరాల మాగాణి భూమి కావచ్చు, 7.5 మెట్ట చిలక భూములు ఉండాలన్నటువంటి కండిషన్స్ పెడుతున్నట్టు తెలుస్తుంది. కానీ ఇది కన్ఫర్మేషన్ గా ఇదే పెడతామనేటువంటి ఒక ప్రక్రియను అయితే తీసుకురాలేదు. ఇంకా ఎమ్మెల్యేలు రాలేదు. ప్రజల సలహాలు, సూచనలు కూడా తీసుకోవడానికి సిద్ధమవుతుంది శ్రీనివాస్. అఫీషియల్గా ఎప్పుడు వరకు ఈ యొక్క ప్రక్రియ పూర్తి కావచ్చు అంటారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేషన్ కార్డుల విషయంలో?
దాదాపుగా ఇంకొక 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది. లేదు ఒకవేళ ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజల నుంచి స్పందన కరెక్ట్ గా వచ్చి మీరు పెట్టినటువంటి గైడ్ లైన్స్ నిజంగా అర్హులందరికీ ఇదంతా సానుకూలంగా ఉంటుంది, అర్హులందరికీ ఇది లబ్ధి చేకూరుస్తున్నటువంటి ఏకాభిప్రాయం వస్తే నెల లోపల కూడా ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్ మొదలు పెట్టే ప్రక్రియ తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్, ఏది ఏమైనా కొంత ఆచితూచి ఈ యొక్క ప్రభుత్వం అడుగులేస్తా ఉంది. ఇప్పటికే విపక్షాల నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకుంటా ఉంది. నిజమైన అర్హులైనటువంటి నిరుపేదల్ని గుర్తించాలి, వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. కాబట్టి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతోంది తెల్ల రేషన్ కార్డు విషయంలో. ఇక చాలా జాగ్రత్త కూడా తీసుకోబోతోంది. గతంలో మనం చూసినాం ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డుకి లింకప్ ఉండేది. ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఆరోగ్యశ్రీ వర్తిస్తున్నట్టు గత ప్రభుత్వంలో ఎన్నో ఏళ్ళ నుంచి చూసాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుకి ఆరోగ్యశ్రీకి కూడా ఎక్కడ లెంక పెట్టొద్దు, అది వేరు ఇది వేరు. ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్క సామాన్యుడికి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆరోగ్యశ్రీ అనేది ప్రతి ఒక్కరు వైద్యం చేయించుకోవడానికి రేషన్ కార్డుతో లింక్ పెట్టదనేటువంటి విధి విధానాలు రూపొందిస్తా ఉంది. ఈ నేపథ్యంలో నేను సబ్ కమిటీ ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇటు రేషన్ కార్డుకు సంబంధించి విధి విధానాలు రూపొందించబోతా ఉంది. ఇప్పటికీ అందరి సలహాలు సూచనలు అయితే తీసుకుంటా ఉంది. భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయి విధి విధానాలని రూపొందించి ప్రజలకు చేరవేసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతమంది అర్హులు రావచ్చు అనుకుంటున్నారు పూర్తి స్థాయిలో 8-9 సంవత్సరాల నుంచి ఆగిపోవడం వలన? అంటే మన ఏదైతే ప్రజాపాలన పేట దరఖాస్తు తీసుకున్నారో దరఖాస్తుల్లో దాదాపుగా 10 లక్షలకు పైగా రేషన్ కార్డులకు సంబంధించిన అప్లికేషన్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కండిషన్స్ ఏవైతున్నాయో 3.5 ఎకరాల భూమి మాగానే ఉండాలి, 7.5 చిలక భూమి ఉండాలంటుంది, వార్షిక ఆదాయం పట్టణాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1.5 లక్షలు అంటుంది. కాబట్టి ఇవన్నీ కండిషన్స్ పోగా దాదాపు ఒక 6 నుంచి 7 లక్షల మంది ఖచ్చితంగా అర్హులయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ 10 లక్షల్లో కూడా కొంతమంది అనర్హులు ఉండొచ్చు, కొంతమందికి ల్యాండ్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి వార్షిక ఆదాయం ఎక్కువ ఉండొచ్చు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉండొచ్చు. సో అనేక కారణాల వల్ల దాదాపు ఒక 2-3 లక్షల మంది ఫిల్టరైజ్ చేస్తే 2-3 లక్షల మంది పోయినా 7 లక్షల నుంచి 6 లక్షల నుంచి 7 లక్షల వరకు అర్హులు ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీశైలం. ఎస్, ఇది పరిస్థితి. తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో విధి విధానాలను అయితే ఇప్పటికే ప్రభుత్వం రూపొందించడానికి అన్ని రకాలైనటువంటి శక్తులను అయితే కలుపుకుంటూ పోతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక గతంలో ఉన్నటువంటి క్రైటీరియా చూసినట్టయితే ఉంటే గతంలో 1 లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకే, గ్రామ స్థాయిలో 1 లక్ష లోపు ఉన్నటువంటి ఆదాయం ఉన్నటువంటి వారికే వార్షిక ఆదాయం చూసి తెల్ల రేషన్ కార్డు అయితే ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 1,50,000కు పెంచాలని చెప్పేసి ఒక సూత్రప్రాయమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా పట్టణ ప్రాంతాలలో గతంలో 1,20,000 ఉండేది, ఇప్పుడు దాన్ని 2 లక్షలకు కూడా పెంచినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా తెల్ల రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రతిపక్షాలన్నింటినీ కూడా కలుపుకొని పోయేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఇప్పటికైతే మనకైతే తెలుస్తూ ఉంది. వీటన్నిటితో పాటుగా అంతర్రాష్ట్రాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో రేషన్ కార్డు ఉండి తెలంగాణలో కూడా రేషన్ కార్డు ఉంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ కార్డును తీసేసేటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది. దానికి ఒక పకడ్బందీ ప్రక్రియను కూడా రూపొందించబోతూ ఉన్నారు. అన్ని రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో కూడా రేషన్ కార్డుల పైన ప్రభుత్వం ఫోటోతో పాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టేటువంటి ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టుగా, అందరికీ కొత్త రేషన్ కార్డులను జారీ చేసే విధంలో కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా. ఎందుకంటే గతంలో ఫేక్ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో చాలా రచ్చ జరిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసాము. పూర్తి స్థాయిలో గ్రామాలలో ఉన్నటువంటి గ్రామ కమిటీలను అందరి నుంచి సిఫార్సులు తీసుకొని కొత్త రేషన్ కార్డులు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందించేటువంటి ఒక ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకైతే వస్తున్నటువంటి సమాచారం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.